హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సిస్టర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యాండ్స్ డిజైన్ చూడబోతున్నాము. ముందుగా గ్లూ వేసుకుని బాల్ చైన్ అంటించుకోవాలి. చిన్న సైజు యాంటిక్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ గ్లూ వేసుకుని బాల్ చైన్ అంటించుకోవాలి. ఈ విధంగా బార్డర్ పూర్తయిన తర్వాత ఈ విధంగా అట్ట మొక్క మీద గీసుకొని కట్ చేసుకొని అట్ట మొక్క హ్యాండ్స్ మధ్యలో ఈ విధంగా పెట్టుకొని వైట్ పెన్సిల్తో గీసుకోవాలి. మనం ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చూస్తున్నాము. ఈ బ్లౌజు బ్యాక్ నెక్ డిజైను ఇంకొక వీడియోలో ఉంది, మన ఛానల్లో ఉంది. చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. వైట్ పెన్సిల్తో ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. కుందన్స్ అంటించుకోవడానికి ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. గ్లూ వేసుకొని కుందన్స్ అంటించుకోవాలి. గ్లూ వేసుకొని ఈ విధంగా బాల్ చైన్ అంటించుకోవాలి. ఈ విధంగా బాల్ చైన్ అంటించుకొని ఒక పీస్ కట్ చేసుకోవాలి. అదే కొలత ప్రకారం మిగతా పీసులన్నీ కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని బాల్ చైను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాల్ చైన్ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని చిన్న సైజు యాంటిక్ బీడ్స్ తీసుకొని బాల్ చైన్ లోపల ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఈ డిజైను మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇటువంటి డిజైన్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది హ్యాండ్స్ డిజైను. ఈ బ్లౌజు నెక్ డిజైను చూడాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. ఇదే విధంగా యాంటిక్ బీడ్స్తో ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు రకాల దారాలతో ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేశాను. ఇది కాటన్ దారం, ఇది సిల్క్ దారం. ఈ డిజైను ఈ సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేశాను. ఇది యాంకర్ కాటన్ దారం. ఈ డిజైను ఈ యాంకర్ దారంతో స్టిచ్చింగ్ చేశాను. మిగతా వాటిలో స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ రెండు రకాల దారాలతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కాటన్ దారం, ఇది సిల్క్ దారం. వీటిల్లో ఈ దారాలతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేసుకున్నాం. 4 వరుసల సిల్క్ దారం నీడిల్లోకి ఎక్కించుకోవాలి. 4 వరుసల సిల్క్ దారం నీడిల్లోకి ఎక్కించుకున్నాక ముడి వేసుకున్న తర్వాత 8 వరుసలు అవుతుంది. ఈ విధంగా ముడి వేసుకున్నాక 8 వరుసల దారం అవుతుంది. ఇప్పుడు ఈ డిజైను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైను ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వేసుకున్న గొలుసు కుట్టులోకి నీడిల్ దించేసుకోవాలి. పైన ఇంకొక గొలుసు కుట్టు వేసుకొని దారం వెనక్కి లాగేసుకొని ఫస్ట్ వేసుకున్న గొలుసు కుట్టులోకి నీడిల్ దించేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక గొలుసు కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న గొలుసు కుట్టులోకి నీడిల్ దించేసుకోవాలి. పైన ఇంకో గొలుసు కుట్టు వేసుకొని ఈ విధంగా దారం వెనక్కి లాగేసి ఫస్ట్ వేసుకున్న గొలుసు కుట్టులోకి నీడిల్ దించేసుకోవాలి. ఈ విధంగా ఈ డిజైను ఈజీగా వేసుకోవచ్చు. సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైన్ చాలా బాగుంటుంది. సిల్క్ దారం షైనింగ్గా చాలా బాగుంటుంది. సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముడిపడిపోతూ చిక్కుపడిపోతూ ఉంటుంది. నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ డిజైను 2 రకాల దారాలతో స్టిచ్చింగ్ చేస్తున్నాను. సిల్క్ దారము, కాటన్ దారము. ఇప్పుడు సిల్క్ దారంతో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ డిజైను యాంకర్ కాటన్ దారాలతో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇటువంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ డిజైన్ చూస్తున్నాము. ఈ వీడియోలో ఈ బ్లౌజు నెక్ డిజైన్ చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ బ్లౌజు నెక్ డిజైన్ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద నెక్ డిజైన్ వీడియో లింక్ ఇస్తాను. చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి నెక్ డిజైన్ చూడండి. ఈ బ్లౌజు నెక్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సిల్క్ దారము ముడి వేసుకునేటప్పుడు 2 ముడులు ఎక్స్ట్రాగా వేసుకోవాలి. సిల్క్ దారం తొందరగా ఊడిపోతుంటుంది. 2 ముడులు ఎక్స్ట్రాగా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. కుందన్ చుట్టూ ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి. బాల్ చైను ఈ విధంగా గ్లూ వేసుకొని అంటించుకున్న తర్వాత గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారంతో బాల్ చైను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటువంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.